ఇరాన్ లోని అమెరికా రాయబార కార్యాలయం, ఇజ్రాయెల్ లోని అమెరికా రాయబార కార్యాలయం, గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో ఒక రకంగా సిఐఏకి సంబంధించినటువంటి ఒక పెద్ద నెట్వర్క్లే నడుస్తున్నాయి. ఇరాన్ లో ఉన్నటువంటి అణువు కూడా ప్రస్తుతం అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. దాన్ని ఒక 7 పార్ట్లుగా డివైడ్ చేసుకుని ఒక్కొక్క రూట్ లో ఒక్కొక్కరిని చూసుకుంటారు. ఈవెన్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అమెరికన్ రాయబార కార్యాలయం కూడా చూసుకుంటారు. వీటన్నిటి మధ్య ఒక ఉత్కంఠభరితమైన ఆపరేషన్ జరిగింది. ఇరాన్ అమెరికాకు సంబంధించిన రాయబార కార్యాలయం మీదన మొదట ఒక డ్రోన్ తో దాడి చేసి, అక్కడ వ్యర్థం పడ్డాక మరొక డ్రోన్ తో దాడి చేసి, ఇట్లాగా అమెరికాకి సంబంధించినటువంటి సిఐఏ నడిపే ఆపరేటివ్ సిస్టమ్ ని ధ్వంసం చేసి వదిలిపెట్టింది ఇరాన్. ఎందుకంటే అమెరికా సైనికుడు ఎవడైతే డ్రాప్ అయ్యాడో, మిస్ అయ్యాడో, అతన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నానికి ఇక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతుందని తెలిసి ధ్వంసం చేసి, అయితే ఇజ్రాయెల్ మరొక రూట్ లో నుంచి ఆపరేట్ చేసి ఇరాన్ లో ఉన్నటువంటి తన ప్రాక్సీల ద్వారా అతను ఎక్కడున్నాడు అన్నది కమ్యూనికేషన్ గెస్ చేసి అది అమెరికాకి ఇవ్వడంతో అమెరికా రక్షించగలిగింది. అంటే గత 48 గంటలలో చూసుకుంటే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో చదరంగం ఆడింది. ఈ చదరంగంలో అమెరికా విజయం సాధించింది, ఇజ్రాయెల్ సాధించింది.